దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వాన మస్తు పడుతుంది. వాన పడేటప్పుడు అయితే మనం ఒకసారి పైకి వెళ్ళి చూసుకోవాలి. అందుకనే పైకి వచ్చిన. నాకు అట్లా వానలో పైకి వచ్చి ఒకసారి మిద్దె తోటలో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అట్లా ఇష్టం వర్షం పడేటప్పుడు మొక్కల దగ్గర ఉండడం? నాకైతే చాలా ఇష్టం అనమాట. అట్లే నాకు కొంచెం పని ఉందన్నమాట, అందుకోసం అని కూడా వచ్చాను. పని లేకపోతే అంత రిస్క్ చేసి అయితే 2 ఫ్లోర్లు ఎక్కైతే రాకపోయేదాన్ని. ఒకప్పుడు వచ్చేదాన్నేమో, ఇప్పుడైతే మోకాళ్ళు చాలా పెయిన్ వస్తున్నాయి కాబట్టి అవసరం ఉంది అనుకుంటేనే ఎక్కుతున్నాను. ఒకప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా పైకి వెళ్ళాలనిపిస్తే కాసేపు వెళ్ళేసి కాసేపు మొక్కల మధ్యలో కూర్చొని వచ్చి ఎంజాయ్ చేశాను. అంత ఇష్టం అనమాట నాకు మొక్కలంటే. ప్రశాంతత ఇచ్చేది అంటే జీవితంలో నాకు మొక్కలని చెప్తాను నేను. అయితే ఈరోజు నేను వర్షం బాగా పడుతుంది, ఇప్పుడైతే 12 అవుతుంది మధ్యాహ్నము, పైకి వచ్చాను. నాకు ఇలా ఈ యొక్క రెయిన్ లిల్లీస్ చూస్తే మనసు ఎంత బాగా అనిపించింది. అవి ఎంత మంచిగా విరగబూసాయి చూడండి పువ్వులు. ఇవి మా చిన్నోడికి నెక్స్ట్ డే చూపిస్తే వీడియోలో, మమ్మీ అసలు ఇలా మనము ఫామ్ హౌస్ అలాంటివి ఉన్నప్పుడు సరౌండింగ్స్ లో పెట్టుకుంటే మస్తు ఉంటది కదా, బౌండరీస్ లో పెట్టుకుంటే అని చెప్పాను. ఇలాంటి మొక్కలు మన మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇవి చూడండి, ఖర్చు తక్కువలో, కుండీలకు కూడా ఖర్చు లేదు. ఆ మొక్కలు కూడా ఒక 2 మొక్కలు ఉన్నాయంటే చాలా మొక్కలుగా స్ప్రెడ్ అవుతాయి. ఆ పువ్వు ఒక్క 2 పువ్వులు పూసినా గానీ ఆ యొక్క ఆనందం వేరుగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంది కదా. అయితే ఈ వర్షం పడేటప్పుడు మీదికి ఎందుకు వెళ్ళాలి అంటే, మనము కుండీలలో ఎక్కడైనా వాటర్ ఎంతమంది నిలిచిపోయి ఉన్నాయా, తర్వాత వచ్చేసి వానపాములు ఒకవేళ బాగా ఉన్న కుండీల నుండి కింద పడిపోతూ ఉంటాయి, ఆ యొక్క వానపాములను కలెక్ట్ చేసుకోవడానికి. తర్వాత మనకి పైన వాటర్ ఏమన్నా స్టోర్ అయి ఉన్నాయా, మొత్తము ఆ యొక్క వచ్చినటువంటి వర్షం నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయా అనేది చూసుకోవాలన్నమాట. అందుకోసం అని వచ్చానట్లే ఒకసారి మొక్కలను కూడా చెక్ చేద్దాము, కుండీలు ఎలా ఉన్నాయి, పూత ఎలా రాలిపోయింది ఉందా అనేది చూసుకోవడం కోసం వచ్చాను. అయితే మెయిన్ మనం చేయాల్సింది ఈ యొక్క పైన డాబా పైన కిందికి వెళ్ళేటువంటి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ పైన ఏమైనా ఇరుక్కుపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఇరుక్కుపోయింది అనుకోండి, దాన్ని అయితే మనము క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వర్షం పైన వాటర్ మొత్తం కూడా ఆ హోల్ నుండి బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ఆ హోల్ అంటే క్లియర్ గా ఉండాలి. తర్వాత వర్షం పడి ఆగిపోయిన తర్వాత మెయిన్ మళ్ళీ ఇంకొక పని ఏం చేయాలంటే, మళ్ళీ ఒకసారి వచ్చేసి ఇంకా కుండీలలో ఏమైనా నీళ్ళు నిలిచినా చూసుకోవాలి. తర్వాత డాబా అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షం పడినప్పుడు మన చెట్లకు ఉన్నటువంటి పిందెలు అయితే రాలిపోతాయి. అదైతే ఇప్పుడు కంటిన్యూస్ గా పడుతుంది చూడండి వర్షము డే మొత్తము, అప్పుడైతే మనం చెట్టు పైనటువంటి కొత్తగా వచ్చినటువంటి పూత ఉంటుంది, ఆ పూతని అస్సలు ఉండదు, రాలిపోతుంది. దానిమ్మ పూత రాలిపోతుంది, తర్వాత పచ్చిమిర్చి పూత కూడా రాలిపోతుంది. అందుకేనేమో అనిపిస్తుంది, పచ్చిమిర్చికి తెగులు కూడా చాలా వస్తుంది. అందుకే పచ్చిమిర్చికి బాగా పురుగుల మందు కొడతారు అంటారు. అందుకోసమే అన్నమాట. ఎందుకంటే అన్ని మొక్కల కంటే ఎక్కువగా పెస్ట్ వచ్చేటువంటి మొక్క ఈ యొక్క పచ్చిమిర్చి మొక్క. తర్వాత ఏమైనా కుండీలు అనేటువంటి కింద పడిపోయినా చూసుకోవాలి, మొక్కలు ఏమైనా ఇరిగిపోయినా చూసుకోవాలి, గాలికి ఏమైనా సైడ్కి వంగిపోయినా చూసుకోవాలి. దేనికైనా ఒకవేళ క్రీపర్స్ ఉన్నాయి అనుకోండి, క్రీపర్స్ ఉన్నటువంటి ఆ యొక్క తీగలు ఏమైనా కట్ అయిపోయినాయా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము టమాటా మొక్కలు, వంగ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాం కదా, వాటికి నేను ఆల్రెడీ మొక్కలు పెట్టినప్పుడే కట్టె పెట్టేసి వాటికి తాడుతో కట్టేసుకున్నాను కదా. అలా పెట్టినా కానీ బాగా గాలి దుమారం వచ్చింది అనుకోండి, మొక్కలు ఏంటంటే సైడ్కి వంగిపోతాయి అనమాట, ఒక్కోసారి ఇరిగిపోతూ ఉంటాయి కూడా. అలా వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనం మొక్క పెట్టేసి వదిలేసామా అంటే అవి అస్సలు అలా కుదరదు. అలా వచ్చేసి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. తర్వాత వానపాములు అయితే మనము కింద పడిపోతూ ఉంటాయి మనకి కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు. అలా వర్షం పడ్డప్పుడు వచ్చేసి ఒక కంటైనర్ ఏం తీసుకొని దాంట్లో కొంచెం మట్టి అలా వేసేసి ఆ వానపాములన్నీ తీసుకెళ్ళి మనం కింద పెట్టేసుకున్నాం అనుకుని, వర్షం పడిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఒక్కొక్క కుండలో కొన్ని కొన్ని వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మిద్దె తోటలో అంత రిస్క్ పనులు అయితే చెయ్యను, వర్షం పడ్డప్పుడైతే అవి ఎలాగో ఆగవనేసి. కానీ బాల్కనీలో మొక్కలకైతే, బాల్కనీలో గోడల పైన మొక్కలకైతే అసలు వానపాములు బట్ న్యూసే కలకలా అంటే అనిపిస్తుంది. అందుకని వర్షం వస్తుంది అంటే గోడ పైన మొక్కలన్నీ తీసేసి కింద పెట్టేసా అనమాట. వర్షం పడకుండా ఉండే ప్లేస్ లో పెట్టేసుకుని వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసి అక్కడ పెట్టేసి, లేదంటే కుండీలో ఉండే మొత్తం వానపాములు అన్ని కింది కారిపోతా ఉంటాయన్నమాట. అవి చూస్తే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అసలు. వాటి కింద వాటర్ ఉన్నంత వరకే బాగుంటుంది, వాటర్ లేదనుకో చచ్చిపోయి. అలానే ఓవర్లోడింగ్ ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నా కానీ బ్రతకలేమన్నమాట. అందుకని ఇక్కడ నేను అందుకే చెప్తాను, ప్రతి కుండి కింద మనము ఒక చిన్న
మనము కంటైనర్ పెట్టుకున్నాం కదా, అది ఉండడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఆ కుండీలో ఉన్నటువంటి వానపాములు ఏమన్నా ఉంటే కిందికి పడిపోతాయండి. అప్పుడు ఆ కింద ఉన్నటువంటి మనకి డ్రైన్ హోల్ నుండి ఆ యొక్క ప్లేట్ లో పడిపోతుంది. కింద డ్రైన్ హోల్ కింద ఉన్న ప్లేట్ లో మన వర్షం తగ్గిపోయిన తర్వాత వచ్చైనా కానీ ఆ యొక్క వాటర్ అనేటువంటి తీసేసామనుకోండి, కింద అడుగు భాగంలో వానపాములు అయితే ఉంటాయి. వాటిని తీసుకెళ్లి ఒక కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా వర్షం పడుతూ ఉంటే నేనైతే పాలకూర తెంపుకోపోయి పచ్చిమిరపకాయలు పాలకూర తీసుకెళ్ళి తిన్నాను. పాలకూర పప్పు చేశాను, సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మనం అప్పటికప్పుడు ఇలా చూడండి, వర్షం పడుతూ ఉన్నప్పుడు కూరగాయలు తెంపుకుపోయి వంట చేసుకుంటే ఎంత మస్తు ఉంటది కదా. కానీ ఇలా కంటిన్యూస్ గా వర్షాలు పడినప్పుడు మాత్రం మొక్కలకు పెస్ట్ వస్తుంది. కాస్త వాన వెలిచింది అన్నప్పుడు మొక్కలకి అయితే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. దాంట్లో ముఖ్యంగా నీమ్ ఆయిల్ అయితే ఇచ్చుకోవాలి. నీమ్ ఆయిల్, తర్వాత పుల్లటి మజ్జిగ ఇలాంటి ఇచ్చామనుకోండి మొక్కకి పెస్ట్ రాదు. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ఉల్లిగడ్డ పొట్టు వాటర్, ఎల్లిగడ్డ పొట్టు వాటర్, ఇవన్నీ కూడా పెస్ట్ కంట్రోల్ గా పనిచేస్తాయి అన్నమాట. లేదు అంటే మొక్కలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి వర్షాలు కంటిన్యూస్ గా ఉన్నప్పుడు. పాపం అనిపిస్తుంది నాకైతే, మనం చిన్న మొక్కలకి ఇంత బాధపడుతున్నాం కదా. రైతులు అన్నన్ని ఎకరాల్లో వేస్తారు పంటని, ఇలా వర్షానికి పాడైపోతే ఎంత బాధపడతారా అనిపిస్తుంది. అంతే కదా, వాళ్ళు చేసినటువంటి కష్టం అంతా వృధానే అవుతుంది కదా. పంట చేతికి వచ్చే టయానికి వర్షాలు ఎక్కువ వస్తా ఉంటాయి. ఇప్పుడు రైతులు వడ్లు కోస్తారు, కుప్ప వేస్తారు, కుప్ప వేసి వాళ్ళు కాంట వేద్దామనే టయానికి వర్షాలు వస్తాయి. పాపం ఇన్ని 6 నెలలు చేసినటువంటి పంట మొత్తం నీటి పాలైపోతుంది కదా. ఏంటి డబ్బులైతే వడ్లు ఖరాబ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి. తీసుకునేది తక్కువ రేటుకు తీసుకుంటే